సెల్ ఫోన్లో చేస్తాను నేను చెత్తనా కొడగలరా సెల్ ఫోన్లో మార్చగలని తలకాయలు నేను సన్నీ లియోన్ ఫోటోలు పెట్టుకొని నీ భార్య గట్ట 2 నిమిషాలు పని రాక 2 నిమిషాలు పని నాకు చెత్తనా కొడగ మీరు పార్టీ బోయగతుల పార్టీ తెలుగుదేశం పార్టీ మీకోసమైనా నేను జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాను రాష్ట్ర వ్యాప్తంగా నేను పనిచేస్తాను జగన్ అంటే అక్కడ ఏంటి క్యారెక్టర్ ఏంటి క్రిస్టియన్ ఆర్కెస్ట్రా సింగర్ క్రిస్టియన్ భక్తుడు దేవుడి పాటలు పాడేస్తున్నాడు కానీ ఒరిజినల్గా వైసీపీలో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి చాలా గొప్పగా ఉంటాయండి వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్లు ఈ వినిపించకూడదు కానీ తప్పట్లేదు వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లు ఏంటి ఆ రోజున దళిత క్రైస్తవ సభను పెట్టి వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అక్కడ పాల్గొన్నారు ఎలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ బ్యాడ్ అంతా తీసుకెళ్లి దళిత క్రైస్తవ సమాజం మీద ఎలా వేసేస్తున్నారు జగన్ గారికి మేలు చేయాలనే ఉద్దేశంతో టోటల్ కమ్యూనిటీని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముందు దోషిగా నిలబెట్టారు వీళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేయడం మాకు 2 నిమిషాల పని నారా లోకేష్ నీకు చెప్తాను ఇది వార్నింగ్ అనుకుంటావు రిక్వెస్ట్ అనుకుంటావు నీ ఇష్టం నీ ఫోటోలు ఎడిటింగ్ చేయాలని నీ భార్య ఫోటో బ్రాహ్మణి ఫోటోలు ఎడిటింగ్ చేయాలని నాకు నిమిషాల పని కాదు చెప్తాను నేను ఆడింగ్ నా కొడుకులాగా ఫేక్ ఐడీలతో చేయను రా లోకేష్ చెప్తాను నీకు నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను చెప్తున్నాను నా ఒరిజినల్ ఐడితో పోస్ట్ చేస్తాను బట్టలు ఇప్పిన ఫోటోలు పోస్ట్ చేస్తాను చెప్తున్నాను నిజంగా ఏంట్రా నాటకాలు దెబ్బతున్నారు నా కొడకలారా మీరు రాజకీయాలు చేయడం చేత కదరా ఆడింగ్ నా కొడకలారా రాజకీయాలు మాట్లాడడం చేత కదరా మీకు ఆడింగ్ ఏదో వల్లారా చెప్పు మీ బతుకులు చెడ ఏం పార్టీరా దరిద్రం పార్టీ అదేం పార్టీరా చిన్న కొడకలారా మీరు ఎరా లోకేష్ బేవర్సనా కొడక నీ లజ్జ నీ కుక్కలు చెప్పుకోలేమంటారా బేవర్సనా కొడక నువ్వు నీ పార్టీ నువ్వు మనిషిని మీరు నాయకులు నా కొడకలరా మీరు మీ భార్యల ఫోటోలు మీ అమ్మల ఫోటోలు మేము ఎడిటింగ్లు చేస్తాం అర్థమైందా ఆయన మీ పార్టీ అయితే మీకు సంస్కారం మీకు బుద్ధులు వచ్చిందిరా ఎన్టీ రామారావు దగ్గర లాక్కున్న పార్టీ అది ఆయనకి వెన్నుపోటు పోటు తెచ్చుకున్న పార్టీ అది మీకెక్కడుంటే సంస్కారం మీకెక్కడుంటే బుద్ధి అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడేస్తున్న మాటలు ఇవి ఈ మాటలతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను ఇతన్ని కనిగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు రిమాండ్ చేశాడు రిమాండ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడితే అరెస్ట్ అయ్యాడు ఇతను మీరు చూశారు కదా వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో తెలుసండి ఎందుకు అరెస్ట్ అయ్యాడని ప్రచారం చేశారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అట ఉద్యమకారుడు అంబేద్కర్ వాది నాని నేతల అక్రమ అరెస్టును ఖండించండి అట శుభలేఖల మీద డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వేయకుండా కోనసీమను మాత్రం వేశారని ప్రశ్నించినందుకు అరెస్ట్ అట వీళ్ళు ప్రచారం చూడండి ఇప్పుడు అక్కడ ప్రశ్నారావుని చాలా దారుణంగా మాట్లాడాడు గతంలో కూడా చాలా దారుణంగా మాట్లాడాడు ఆ మాటలకు గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఇప్పుడు ఎలాగైతే ప్రచారం చేస్తున్నారో ఇతను ఎలా మాట్లాడాడు ఎలాంటి భాష మాట్లాడాడు మహిళల ఫోటోల్ని దారుణంగా నగ్నంగా చేసేసాడు అలాంటి వ్యక్తులు వైసీపీ ఇప్పుడు ఈ రోజున వైసీపీలో సోషల్ మీడియాలో ఏదో పదవి ఇచ్చి ఆయన పక్కన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వైసీపీ బతుకు ఇదయ్యా మీ బతుకు అన్నట్టు జగన్ గారు ఇవాళ మీరు ఏమి నీతి కబుర్లు చెప్పొద్దండి వైసీపీలో ఎవ్వరు నీతి కబుర్లు చెప్పొద్దు అలాగ అంత దారుణంగా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడిన వ్యక్తులకి ఈ రోజున మీరు తీసుకెళ్ళి అంటే ఇంక అంతకుమించి దిక్కు లేదనమాట మీకు అంతకుమించి మీకు నాయకులు దొరకట్లేదు ఇంక ఇలాంటి చిల్లర కుర్రోళ్ళని తీసుకుని ఈ చిల్లర బతికే వాళ్ళని తీసుకెళ్ళి మీరు పదవులు ఇచ్చుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ దేవుడు పాటలు పాడించేస్తున్నారు యేసుప్రభు పాటలు పాడేస్తున్నాడు యథేచ్ఛగా సిగ్గుంటుందండి ఇప్పటికే వైసీపీకి ఒకవేళ ఎవరైనా దళిత క్రైస్తవులు సపోర్ట్ చేస్తూ ఉంటే సిగ్గుండొద్దా ఇలాంటి పనులు చేయడానికి ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు ఎలాంటి వ్యక్తులు ఎలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఎలాంటి పనులు చేసే వ్యక్తులు బయట ఇతరుల భార్యల్ని ఇతరుల కుమార్తెల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి నగ్నంగా పెట్టే వ్యక్తులను తీసుకొచ్చి ఈవేళ క్రిస్టియన్ సింగర్లుగా మీరు పాటలు పాడిస్తారా సో ఇదంతా ఒక సినిమా ఆ సినిమాలో క్యారెక్టర్లు అండి ఇవన్నీ కూడా ఏమంటే ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు చూడండి వీళ్ళిద్దరు ఉన్నారా వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ మీకు ఇంకో క్యారెక్టర్లో చూపిస్తాను రండి ఇక్కడ ఎప్పుడైతే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారో
సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఇక సుగాలి ప్రీతి గారి తల్లి ఆవిడ వీల్ చైర్లో ఉంటుంది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా ప్రశ్న రావడం మీద ఒక సెంటిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని ఇమీడియట్గా వెళ్ళి తీసుకొస్తారు. ఇగో చూడండి, బండి దోసుకుంటూ వచ్చేసారు. దోసుకుంటూ వచ్చేసి వెంటనే ఇవి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న రావణ్ గారి గురించి, జాడ శ్రావణ్ గారికి నా బాధ చెప్పుకోనకు వచ్చాను. ఎక్కడుందండి వీడియో? ఈరోజు నేను గన్నవరంకి రావడానికి ముఖ్య కారణం నా కడుపు. అయితే ఈవిడ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుతుంది. ఈ తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఉంది చూడండి, ఇతని పేరు ఏనుగుపల్లి కృష్ణ. ఇతను ఇప్పుడు ఈవిడిని తీసుకుని వచ్చి పక్కన ఉన్నాడండి. మొన్న ఈయన్ని ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు టోల్ గేట్ దగ్గర ముగ్గురు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నప్పుడు రావణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్లు ఇచ్చింది కూడా ఇతనే. ఇదే వ్యక్తి మనకు మళ్ళీ ఇంకో చోట కనిపిస్తాడు. ఇదిగో అదే మీటింగ్లో, అదే దళిత క్రైస్తవ సభలో ఈయన పోషించిన రోల్ ఏంటంటే ఒక దళిత నాయకుడు రోల్. ఇక్కడ ఈయన మాట్లాడాడు, చాలా గట్టిగా తొడగొట్టేశాడు. ఇంతమంది దళిత క్రైస్తవుల తరపు నుంచి నీకు ఒక శబ్దం విస్తున్నా, నీకు దమ్ముంటే రాజీనామా చేసి నా దళిత ఓట్లు వద్దని చెప్పరా. సభ పేరు దళిత క్రైస్తవ సభ. సమస్య ఏమో 1950 నుంచి ఉంది. ఈవేళ వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కారణం కేవలం మతాల మధ్యలో విద్వేషాలు రేపాలనే ఒక స్క్రిప్ట్ పట్టుకుని వచ్చారు. వైసీపీ స్క్రిప్ట్ పట్టుకుని వీళ్ళందరూ పాత్రదారులే. ఇందులో కూడా అతను అంత గట్టిగా మాట్లాడా ఆ కృష్ణ అన్న వ్యక్తి. మొన్న మీకు ఒక ఆడియో మీరందరూ వినేసే ఉంటారు. జాడ శ్రవణ్ గారు మీరు అరెస్ట్ అయిపోతే మేము ట్రైన్ తగలబెడతాం, బస్సు తగలబెడతాం, మేము జైలుకి వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అతనే. ఎక్కడున్నదండి అతను? ఇక్కడ కూడా దేవుడి పాటలే. ఓకే, ఇంకా అతన్ని ఇక్కడ చూపించక్కర్లేదు, ఆల్రెడీ ఒకసారి చూపించాం కాబట్టి. అయితే ఇదే వ్యక్తి ఏనుగుపల్లి కృష్ణ అన్న వ్యక్తి ఈ మీటింగ్కి ముందు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవి. మీరు అరెస్ట్ అవ్వండి, అరెస్ట్ అయితే మేము ట్రైన్లు బస్సులు తగలబెట్టేస్తాం, అవసరమైతే మేము జైలుకి వెళ్తాం, మీరు పాపులర్ అయ్యి తిరిగాని, మేము ఒకటి అశాంతి రేపుతాం అనే వాయిస్ అతనే మాట్లాడాడు. ఎలాంటి నేరస్తులు, ఎలాంటి క్రిమినల్స్ అందరూ ఏకమయ్యి దళిత క్రైస్తవ సభని ముసుగేసుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళి హిందువులకు సంబంధించిన కొద్దిమంది నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయడం ద్వారా అయితే ఒకవేళ ప్రమాదం వస్తే దళిత క్రైస్తవులకు, ఒకవేళ హిందువులకు కోపం వచ్చిందండి, గవర్నమెంట్ కోపం వచ్చింది, ఏట్రా దళిత క్రైస్తవులు వాళ్ళ కోపం దళిత క్రైస్తవుల మీద చూపించేస్తారు. లేదు ఒకవేళ దళిత క్రైస్తవులు నమ్మారనుకోండి, వాళ్ళ ఓట్లు మేము కూటమికి వేయకూడదు, వైసీపీకి వేయాలి. చూడండి ఎంత దారుణమైన స్ట్రాటజీ అండి ఇది. తప్పు కదండి ఇది. ఆవిడ సుగాలి ప్రీతి గారి తల్లి వచ్చింది పార్వతి. ఇప్పటిదాకా ఆవిడ మీద చాలా కన్సర్న్ ఉండేది, కానీ ఎప్పుడైతే ఆవిడ వచ్చి మొత్తం ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరితో పాటు ఆవిడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయిందో, నిజంగా ఒక కూతురు కోసం ఒక తల్లి ఎన్ని సంవత్సరాలు పోరాడుతుంది అనుకున్నాం. కానీ మరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఖచ్చితంగా ఎంత కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోతారు. కానీ ఇవిడు మర్చిపోకుండా ఇంత చేస్తుంటే ఇదంతా ప్రేమ అనుకున్నాం. కానీ ఈవేళ ఎవరైతే సాయం చేశారో ఆ సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారినే కేసులో ఇరికించాలి అని వైసీపీ ఇస్తున్న పేటీఎం కోసం ఈవిడ పనిచేస్తుందో, నిజంగా ఈవిడ కూతురు యొక్క మరణాన్ని ఈవిడ డబ్బుల కోసం వాడుకుంటుందని ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. అది నిజమేమో అనిపిస్తుంది. కేవలం పాపం సుగాలి ప్రీతి మరణం మీద ఆ ఎస్ఎస్టీ కేసు పవన్ కళ్యాణ్ గారి వల్ల కట్టడం, ఒక 5 ఎకరాల పొలం రావటం, ఉద్యోగం రావటం, రకరకాల బెనిఫిట్స్ రావటం, ఇవన్నీ ఆవిడకి సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపి వాళ్ళు ఇచ్చిన డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది అని ప్రజలు మాట్లాడుతున్న నిజం అనిపిస్తుంది కదా. నిజంగా ఆ కూతురు మీదే ప్రేమ ఉంటే ఎవరైతే చేశారో తప్పు చేసిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలని అనుకుంటారు తప్ప సాయం చేయడానికి వస్తానన్న వాళ్ళు చేస్తానన్నారు, ఆ టైం చేయలేకపోయారు, వేరే ఇబ్బంది వచ్చింది, చేయలేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా? మేము కేసులు పెడతాం, మీ మీద దేశద్రోహం కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది ఈవిడని చెప్పి ఇప్పుడు మొత్తం నెట్లో మొత్తం అంతా అదే ట్రోలింగ్ జరుగుతుంది. ఈవిడ ఇలాగే వాళ్ళ కూతురు చావును ఉపయోగించుకుని ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు తీసుకున్న తర్వాత సైలెంట్ అవుతుందని చాలామంది ఆల్రెడీ పోస్టులు పెట్టేశారు. మరి చూసేవాళ్ళకి కూడా అది నిజం అనిపిస్తుంది కదా. ఎందుకమ్మా ఇలాంటి పనులు? ఇంకెవరిని ఉన్నారండి క్యారెక్టర్లు పరిచయం చేయాల్సిన వాళ్ళు? రావణ్ గురించి ఆల్రెడీ నిన్నే చెప్పాను నేను.
ఈయన కూటమి ప్రభుత్వం ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు సూటిగా. నిజంగా వీళ్ళందరూ దళిత క్రైస్తవుల తరపున లేకపోతే దళితుల తరపున పోరాడేసేవాళ్ళు అయి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ జాడాగాడి కానీ లేకపోతే ప్రశ్న రావణ్ కానీ ఎవరైనా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడిన ఒక్క వీడియో చూపించమనండి. దళిత క్రైస్తవ సమస్య ఉంది, ఈ సమస్య వల్ల వాళ్ళు నలిగిపోతున్నారని వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడింది ఒక్కటి చూపించండి. ఉండదు. ఎందుకంటే అప్పుడు ఆ సమస్య ఉన్నా కూడా వీళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ సమస్య అనే ఒక సినిమాని తయారు చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకుని వీళ్ళందరూ స్టేజ్ ఎక్కేసి వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ఈ రోజున ఫెయిల్ అయింది. ఫెయిల్ అవడమే కాదు, పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆయన ఫోన్లో ఉన్న రకరకాల రహస్యాలు బయటపడతా ఉంటే ఎవరి కాళ్ళే తేలుగుట్టిన దొంగల్లాగా ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్, ఎవడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎందుకంత ఎగిరెగిరి పడిపోవడం ఎందుకు? చేయొచ్చు, పోరాటం చేయొచ్చు. ఇప్పుడు మేము చేసామండి. అప్పుడు జగన్ గారు లేకపోతే వైసీపీ వాళ్ళు చాలామంది అనుకునేది ఏంటంటే అప్పుడు ఆ రాజేష్ గారు మహాజన్ వాళ్ళు మాకు టార్చర్ చూపించారు వైసీపీ గవర్నమెంట్కి, ఇప్పుడు కూటమి కూడా అలా చూపించండి అని కొంతమందిని అపాయింట్ చేశారు. మంచిదే, కానీ మేమేం చేస్తాం, స్పీడ్గానే వెళ్తాం, కానీ మలుపు ఉన్నప్పుడు మలుపు తిరుగుతాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజే స్పీడ్కి వెళ్ళిపోడు కదా, నీళ్ళ స్పీడ్కి వెళ్ళి మలుపు తిరగకుండా తినకున్న కాళ్ళలో పడిపోతున్నారండి. కేసులు ఇరుక్కుపోతున్నారు, ఎవడ గాడే మొత్తం మటాష్ అయిపోతున్నారు. వెంటనే ఆధారాలతో పాటు దొరికేసి ఎదవలు అయిపోతున్నారు జనాల ముందు. తద్వారా ఏమవుతుంది వైసీపీకి, ఇలాంటి వాళ్ళతో ఇలాంటి స్ట్రాటజీలు చేయించడం వల్ల. నిన్న ఎప్పుడో కానీ జూపుడు ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు ఈ ఎవడు జాడా కోసం. ఎవడన్నా పార్టీ పెడితే సీఎం అవుతానంటాడు, మనోడు డిప్యూటీ సీఎం అవుతానంటాడు అని నవ్వుతున్నాడు ఆయన ఏదో ఎటకారంగానే. అయితే మరి మీ పార్టీ ఇస్తానన్నదేమో నా యాంకర్ అడిగితే జూపుడు గారు అంటారు, మా పార్టీ ఇస్తుందా? మా పార్టీ ఇవ్వడానికి మాకే 5 ఉన్నారు డిప్యూటీ సీఎంలో. మా పార్టీ దగ్గర కావాలంటే మా పార్టీలో చేరాలి, అంతేగాని నువ్వు వేరే పార్టీ పెట్టుకుని వేరే ఇది చేసుకుని మా పార్టీలోకి వచ్చి ఇది చేస్తావేటని చాలా వెట్టకారంగా తను చూసి నవ్వుతున్నాడు ఆయన. మరి అతను దళిత నాయకుడే కదా. ఏమైనా పెనిపే విశ్వరూప్ గారు లేకపోతే జూపుడు ప్రభాకర్ గారు ఇలాంటి దళిత నాయకులు వైసీపీలో ఉన్నారు. వాళ్ళెవరు మరి ఇలాంటి ఓవరాక్షన్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళెవరు ఇలాంటి గలీజ్ పనులు ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇది మా పార్టీకి లేనిపోయిన బ్యాట్ని మేలు తెచ్చేస్తున్నారు పేటీఎం గళ్ళు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళు మాకు సంబంధం లేదు, జాడగడ్డ మాకు సంబంధం లేదు అన్నాడు ఆయన, ఎవరో జూపుడు ప్రభాకర్ గారు అయితేనే. ఇది ఈ పెయిడ్ ఆర్టిస్టులు మొత్తం కలిసి చేసే పెయిడ్ పని. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సమస్య సంబంధం లేదండి. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఉన్నాడు, నేనేం కాపుల గురించి రాలేదు, నేనేం కాపు నాయకుడిని కాదని చెప్పిన వీడియో మనం అందరం చూసాం. మొన్న సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ చనిపోయినప్పుడు ఏమన్నాడు, కాపులందరూ ఏకం అవ్వాలంటున్నాడు. అంతకుముందు తిరుమల లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసి అతను కాపు కాబట్టి కాపుల మీద దాడి జరిగింది, మా కాపులు అందరూ వచ్చేయాలంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ప్లే చేసే రోల్ పేరు అంబటి రాంబాబు, ప్లేడ్ యాజ్ కాపు నాయకుడు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఇలాగ ఉన్నారండి. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో వీలైతే నేను రవికృష్ణ గారు కూడా పంపిస్తాను, లేదా నేను ఆయన ఇల్లు కలుస్తాను. వీళ్ళందరి లింకులు వైసీపీతో ఎస్టాబ్లిష్ చేశాం కదండి, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే మొత్తం సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ప్లాన్ ఎవరు, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎవరెవరు ఉన్నారు, దీని తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు, ఇవన్నీ బయటికి రావాలండి. బయటికి రాకపోతే ఇలాంటిది ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫ్లాప్ అయింది కాబట్టి మనకు దొరికిపోయారు కాబట్టి సరిపోయింది. దొరకపోయి ఉంటే నిజంగానే హిందువులు కోపం వచ్చి హిందువులు క్రైస్తవుల మీదకి, దళిత క్రైస్తవుల మీదకి, దళితులు హిందువుల మీదకి వెళ్ళిపోయి ఒకరినొకరు నరుక్కుని 1000 మందో లేదా 2000 మంది చచ్చిపోయి ఉంటే, ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు తగలబెట్టుకుని ఉంటే, ఇదేమన్నా చిన్న ప్రయత్నం ఇది? విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు మీరు పలానా పని చేశారు, అందులో మీరు డబ్బులు తినేశారు, లేకపోతే పలానాది కట్టారు మీరు డబ్బులు తినే, అవి విమర్శలు. అంతేగాని ఇలా కులాల మధ్యలో ఘర్షణలు రేపేద్దాం, అల్లర్లు రేపేద్దాం అనేది ఇది విమర్శ కాదండి, ఇది ప్రశ్న కాదు, కుట్రేది, కాన్స్పిరసీ, దేశద్రోహం, ప్రజల్ని మూకుమ్మడగా చంపేయాలనే ఒక భయంకరమైన కుట్రది. కరెక్ట్ కాదు కదండి. దీని మీద పోలీసు వారు ఈ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకెవరినన్నా పరిచయం మర్చిపోయి అంటే నాకు తెలిసిన కొద్దిమందిని వైసీపీతో లింకులు మెయిన్ వాళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేస్తాను. నాకు తెలిసి వెనకాల వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళే, వైసీపీతో సంబంధాలు ఉన్నవాళ్ళే. సో ఇది వైసీపీ దళిత క్రైస్తవ ముసుగేసి ఆ మీటింగ్ పెట్టించి అక్కడి నుంచి హిందువుల్ని లేకపోతే నాయకుల్ని తిట్టించి గొడవలు రేపాలని చేసే ప్రయత్నం ఈ రోజున అట్రప్లాప్ అయింది. బొక్కబోర్ల పడ్డారు, బొక్కలోకి వెళ్ళిపోయారు. ఉంటాను సార్, అది పరిస్థితి. అన్నీ చూపించాను కదండి ఇవన్నీ.
ఇదే నేను ఇందాక చెప్పాను కదా, ఏనుగుబలి కృష్ణ అనే వ్యక్తి రాత్రి మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదు. ఇక్కడ రావణ పక్కన వెనకాతలు ఉన్నాడు. ఎందుకంటే అక్కడ రావణ నాయకత్వం వరదెల్లాలని స్లోగన్స్ ఇచ్చింది ఇతనే. ఇక్కడ సుగాలి పార్వతి గారి వెనకాతల అతనే. ఇక్కడ జాడ శ్రావణ్ కుమార్ వెనకాతల అతనే. క్యారెక్టర్లు టక 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 మారిపోతుంటాయి. ఈవేళ దళిత నాయకుడి క్యారెక్టర్ అయితే రేపు క్రిస్టియన్ నాయకుడి క్యారెక్టర్, ఎల్లుండేమో వైసీపీ నాయకుడి క్యారెక్టర్, అవతల ఎల్లుండేమో ఇంకో క్యారెక్టర్. ఇలా క్యారెక్టర్లు మార్చుకుంటూ ఎలా తిరుగుతున్నారో చూడండి ప్రజల్లోని. కంట్రోల్ చేయాలండి బాబు, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై.